శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయాయ. ఖచ్చితంగా రక్షణ పొందవచ్చు. దుష్టశక్తి అసలు ప్రత్యంగిర నీలో ఉన్నది అనుకున్నప్పుడు ఏ శక్తి కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు. అసలు నేను అదే చెప్తోంది. రోడ్డు మీద పోతుంటేనే ఎవరో దబిక్కున ఎందుకు మా ఆయనతో మనకి ఎందుకు అన్నట్టుగా పక్క తప్పుకునేటువంటి పరిస్థితి అయితే ఇంకా దుష్టశక్తి ఎట్లా నీ జోలికి వస్తుంది. దీనికి తార్కాణంగా ఏంటంటే, ఒకప్పుడు ప్రత్యంగిర మామూలుగా ఇంట్లోనే కలశం పెట్టి నేను మామూలుగా దాంట్లో నా గురుగారు చెప్పినట్టు కొన్ని ద్రవ్యాలు వేసి ఆవాహన చేసుకుని దాదాపు నేను మ్యాక్సిమం చేసింది ఒక టైంలో 270 రోజులు కంటిన్యూస్గా కలశం నడిచింది నా ఇంట్లో. ఆ 2 పూట్ల అర్చన అంతా ఇదే చెప్పే ఖడ్గమాల అర్చనతో సహా ఇవంతా కూడా భస్మంతో అర్చన చేసేవాడిని, విభూతితో. ఈ అర్చన చేసి మరి నాకు మొదట్లో అర్థం కాలేదు, విభూతితో చేయమంటున్నాడు నా గురుగారు ఇట్లా అని ఎప్పుడే అనుకున్నాను. తర్వాత ఎవరో వచ్చేయండి, పిల్లాడు రాత్రిప్పుడు నిద్రపోవట్లేదండి ఇట్లా అన్నప్పుడు దబిక్కన కాస్త అక్కడ అమ్మవారి పాదాల దగ్గర ఉన్నటువంటి విభూతి తీసుకుని మొహాన్ని బొట్టు పెట్టి పడుకోబెట్టంటే హ్యాపీగా 2 రోజులు నవ్వుతూ వచ్చేసేవాళ్ళు. అట్లనే ఓ పిల్లని 60 మెట్లు, నేను నాకు ఇంట్లో అక్కడ లిఫ్ట్ లేదు, 60 మెట్లు 2 మనుషులు ఒక పిల్లని 20 ఏళ్ల పిల్లని ఎత్తుకుని తీసుకుని వచ్చారు. కలశం పెట్టింది దగ్గర దేవుడి దగ్గర కూర్చొని నేను పూజ చేసుకుంటున్నాను. ఆ అమ్మాయిని కూర్చోబెట్టారు ఇక్కడ. హీ అనుకుంటోంది ఆ అమ్మాయి. తబిక్కన ఏమిటి చేయాలి? ఏం లేదమ్మా, నువ్వే నీ దగ్గరికి వచ్చాడు, నువ్వే కాపాడనుకునే ఒక్కసారి స్మరణ చేసుకుని అదే విభూతి తీసి అమ్మాయి మొహాన్ని బొట్టు పెడితే 5 నిమిషాలు తలబిదుల్చుకుని కళ్ళు ఆటోమేటిక్గా చక్కగా అయిపోయి ఆ అమ్మాయి అంతటా అమ్మాయి లేచి మెట్లు దిగి వెళ్ళిపోయింది. తర్వాత వచ్చి అతను గుడిలో పూజారి వచ్చిన అతను కూడా దుర్గగుడిలో దుర్గగుడిలో పూజారి తను శంకరని. అతను ఏం మిరకలు జరిగింది ఇది అంటాడు. మిరకలు కాదు, అమ్మవారు చేసింది, నేను చేసిన గొప్పతనం కాదు అది. ఆమెకి చేసినటువంటి అర్చనలో ఉన్నటువంటి ద్రవ్యం యొక్క మహత్యం అటువంటిది. ఏదైనా కానీ ఆ ఫలితాన్ని ఇస్తుంది. నీవే తప్పని తప్పరం బెరుగు మన్యం పందగుందీను. నేను ఎప్పుడూ కూడా నువ్వు తప్పితే ఏమీ లేదు, ఈ కార్యం సాధించగలగాలి అంటే నువ్వే అనేటువంటి ధ్యాసతో గనక ఆ ప్రత్యంగని సాధనలో కనుక పెట్టుకునేడితే సాధన ఉండాలి. సాధన లేకుండా ఇవాడేదో 100 జపం చేసాం, లేకపోతే 108 జపం చేసాం, 1000 చేసాం జపం, ఇది అది ముఖ్యం. నిరంతరం నీలో స్మరణలో ఉండాలి. అట్లనే నేను చాలామంది చెప్తుంటాను, ఇవన్నీ ఒక్క వెహికల్లో పోతున్నావు నువ్వేమైనా చేసుకుంటూ ఆడవాళ్ళని కూడా చెప్తాను. అమ్మ ఖడ్గమాల నామాలు పారాయణ చేసుకుంటూ పోండి. బస్సులో కూర్చున్నప్పుడు ఏం చేస్తారు, ఆఫీస్కి వెళ్ళే లోపల కాడిగా మీరేం అర్చన చేయగల ప్రత్యేకంగా మీ మనస్సులో ఆమెకు అమ్మవారికి అర్చన చేయండి, ఆహారం పెట్టండి, అన్నీ చేయండి. అలాగే మగవాళ్ళు అయితే చక్కగా నమశివాయ నమశివాయ అనుకుంటూ జపమన్నా చేసుకోండి. లేకపోతే రుద్రం కనుక వచ్చేటైతే రుద్ర పారాయణ చేసుకుంటూ మీ వెహికల్ మీద వెళ్ళిపోతున్నా కూడా శివుడు కాపాడుతాడు. కాబట్టి ఆ భారతీయ పరమేశ్వరుడు తప్పితే ఇహంలో, ఈ కలియుగంలో, ఈ ధర్మంలో మిగతావన్నీ అనేక దేవతలు ఉన్నాయి, అనేక ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే, ఏ కారణంతో ఒక క్యాన్సర్ పేషెంట్ అయినా ఇంకో పేషెంట్ అయినా కూడా ఏ రోగం ఎందుకు వచ్చిందో దానికి తగ్గట్టుగా వైద్యం చేయాలి. కాబట్టి దాని తగ్గ కొన్ని మంజు సూక్తం అంటే హనుమత్ విభాగంలో కాబట్టి అవన్నీ ఆ హనుమంతుడి కోసం 40 రోజులు ప్రదక్షిణాలు చేయండి, ఇట్లా చేయండి కొన్ని చెప్తూ ఉంటాం. చెప్పి వాడికి తగ్గట్టుగా ఆ ఉపాసకుడి యొక్క గొప్పతనం, ఉపాసకుడి కొనుక అడ్వాంటేజ్ అంటే గురుముఖత వచ్చిన విద్య కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి మంత్రం, వాళ్ళు చేసేటువంటి విధానం పౌరోహిత్యానికితో సంబంధంగా కాంప్రమైజ్ కాకుండా ఏ వస్తువు కావాలి, హోమంలో పడాలి, ఏ వస్తువుతో చెయ్యాలి అనేటువంటి దాంతో చేస్తారు. కాబట్టి మంత్ర విద్యలు ఎప్పుడు ఫలితం ఇస్తాయి. దాని తగ్గట్టుగానే ప్రత్యంగా కూడా అటువంటి అనుకూలం చేస్తుంది.